హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు అయితే మనకు టీజీ D6 సంబంధించి 2025 సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి చాలా మందికి అయితే సీట్లు రావడం జరిగింది, కొందరికి రాలేదు. సీట్లు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, సీట్లు రాని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకు సీట్ వచ్చిన వాళ్ళ గురించి, మనం సీట్లు ఏ విధంగా ఎక్కడ వచ్చాయి ఏందనేది మనం చూసుకుందాం. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీ D6 అని టైప్ చేయండి. టీజీ D6 అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈ లింక్ పైన ఓపెన్ చేసి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా లింక్ రాగానే మనకి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ 20 అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు అక్కడ జాయిన్ అయిద్దామా వద్దా అనుకుంటున్నారా, రెండు ఆప్షన్స్ అనమాట. జాయిన్ అయిద్దాం అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, జాయిన్ కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకు ఎవరికైతే సీట్లు వచ్చినాయో వాళ్ళైతే మనకు 21 నుంచి 24 నుంచి పేమెంట్, ట్యూషన్ మనకు వచ్చినటువంటి కాలేజీలో మనం ట్యూషన్ ఫీ పే చేసి కాలేజీలో మన ఒరిజినల్స్ అన్ని ఇచ్చి మనం 25 లోపల జాయిన్ కావాలన్నమాట. 25 లోపల అందరూ జాయిన్ కావాలి. అల్టిమేట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా అయితే జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. జాయిన్ కావడానికి ఎవరికైతే సీట్లు వచ్చినాయో వాళ్ళందరూ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీకు వచ్చినటువంటి కాలేజీలో మీకు ఎంత ఫీ వచ్చిందో ట్యూషన్ ఫీ పే చేసి మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ అయితే ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట, వెళ్ళిపోతుంది సీట్ అనేది, క్యాన్సిల్ అవుతుంది. కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారా చేయరా అనేది సెకండరీ. కానీ ఫస్ట్ అయితే మీకు ఆన్లైన్లో ఎంత పేమెంట్ వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా పే చేస్తేనే మీ సీట్ అయితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఇంకా సీటు కన్ఫర్మేషన్ కోసం రేపు అనేది మనము పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు 20 కాబట్టి జస్ట్ సీట్లు ఎవరికి వచ్చాయి, ఎక్కడ వచ్చాయి అనేది ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎక్కడ వచ్చాయని చూసుకున్నట్లయితే మీకు అలర్టెడ్ కాలేజ్ అని చూడండి. ఫస్ట్ అలర్టెడ్ కాలేజ్ పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఎక్కడ వచ్చిందో చూపిస్తాను అనమాట. నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను. గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చినటువంటి కాలేజీలో చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మీకు హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, మీకు ఇక్కడ కాలేజ్ అనేది అలర్ట్ అయింది. తర్వాత మీరు ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజా అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ ఫేజే వస్తుంది అనమాట. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఎవరైనా సరే ఇక్కడ మీకు వచ్చినటువంటి కాలేజీలో ఎవరెవరు అలర్ట్ అయ్యారని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కాలేజ్ వైజ్ రిపోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. కాలేజ్ వైజ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చూద్దాం అనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ చూడండి. చూసి ఇక్కడ మనకు కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఉన్న కాలేజీలు మొత్తం చూసుకుంటే మీకు ఏ కాలేజీలో చూడాలనుకుంటున్నారు సీట్ అనేది, ఏ కాలేజీలో ఎవరికి సీట్ వచ్చినాయని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేయండి. మీరు కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజీలో ఎవరెవరికి వచ్చాయి సీట్లు, ఎంత ర్యాంక్ వాళ్ళకి వచ్చాయి ఏంది అనేది మనకైతే ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. చూడండి, మనకు క్యాస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ వచ్చేసరికి 1400. ఓకే, మనకు ర్యాంకు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసరికి 1400 ఉన్నా కూడా మనకు సీట్ రావడం జరిగింది. బీసీ వాళ్ళకైతే నార్మల్గా 1000 బిలో ఉన్న వాళ్ళకే సీట్లు వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఏడ చూసినా మ్యాక్సిమం 1000 బిలో లేకపోతే 1500 బిలోనే రావడం జరిగింది. నేను చెప్పాను కదా, మ్యాక్సిమం అందరికీ సీట్లు 1000 బిలో ఉంటే పక్కా సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందని నేను చెప్పాను. మ్యాక్సిమం ఆ విధంగానే సీట్లు అయితే రావడం జరిగింది. చూసుకోండి, ఈ విధంగా ఏ కాయలో ఎవరెవరికి సీట్లు వచ్చినాయి అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు మనకు ఒక కాలేజీలో అలర్ట్మెంట్ అయ్యింది. అలర్ట్ అయిన తర్వాత మనకి ఇంత ఫీజు అనేది మనకు ఆన్లైన్లో అలర్ట్ చేస్తారనమాట. ఆ పేమెంట్ని కొందరికి 0 కూడా వస్తుంది, కొందరికి ఏమో 1500 వస్తుంది. గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళకు, ప్రైవేట్లో వచ్చిన వాళ్ళకు డిఫరెంట్గా వస్తుంది అనమాట. అది రేపు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా ప్రాపర్గా ఇంకా ఫీజు గురించి రిపోర్టింగ్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు సైట్ అయితే ఇవ్వలేదు. ఇంకా రేపు ఇస్తారు. రేపు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. మీకు వచ్చిన వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్ చేయాలని రేపు వీడియో అయితే చేస్తాను. వస్తుంది, రేపు వీడియో వస్తుంది, మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సీటు ఫస్ట్ ఫేజ్లో రాలేదని మీరు ఏం టెన్షన్ పడకండి. సెకండ్ ఫేజ్లో సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా అనేది వాళ్ళ ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఎవరైతే ఎక్కువ మటుకు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు సెకండ్ ఫేజ్లో తక్కువ సీట్లు ఉంటాయి. లేదు చాలామంది జాయిన్ కాలేరు, సెకండ్ ఫేజ్లో మళ్ళీ పెట్టుకుందామని చూస్తారు, మళ్ళీ మీకు అప్పుడు సెకండ్ ఫేజ్లో ఎక్కువ సీట్లు మిగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా మ్యాక్సిమమ్ మంచిగానే కొందరు జాయిన్ అవుతారు, కొన్ని సీట్లు అయితే మిగులుతాయి. కాబట్టి రాని వాళ్ళు అయితే ఏం టెన్షన్ పడకండి, సెకండ్ ఫేజ్లో ట్రై చేయొచ్చు. సెకండ్ ఫేజ్ కూడా ఈ ఫేజ్ మొత్తం అయిపోయిన తర్వాత మేబీ జూలై ఫస్ట్ వీక్లో అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి. ఇంకా చాలా ర్యాంక్ ఉందన్న, మాకు 9000 ఉంది 7000 ఉంది ర్యాంక్ అంటున్నారు. వాళ్ళు మ్యాక్సిమం మేనేజ్మెంట్లో ఈ ఇయర్లో మీరు డైట్ చేద్దాం అనుకుంటే, టీటీసీ చేద్దాం అనుకుంటే, ఈ ఇయర్లో 2 years కోర్స్ చేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్లో చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే చేయండి. ఎందుకంటే చాలా ఫీజు అయితే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఫీజు అయితే పెంచేశారనమాట ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు. కాబట్టి సెకండ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయండి.
చేయండి. సీట్ రాని వాళ్ళు అయితే ఏం బాధపడకండి. నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేసి ట్రై చేయొచ్చు అనమాట. సెకండ్ సీట్ రాని వాళ్ళు ఈ విధంగా, వచ్చిన వాళ్ళేమో అలర్టెడ్ కాలేజ్లో చూసుకోవచ్చు. రాని వాళ్ళు నార్మల్గా మీరు వచ్చిన వాళ్ళైనా సరే, రాని వాళ్ళైనా సరే అలర్టెడ్ కాలేజ్లో చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే మనకు మీ కాలేజ్ అలర్ట్ అయిందా లేదా అని చూపిస్తుంది అనమాట. కాలేజ్ వైజ్ రిపోర్ట్లో చూస్తే మీకు ఏ కాలేజ్లో ఎవరెంతమంది అలర్ట్ అయ్యారో మనకు ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఎక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మనకు వెబ్సైట్లో సీట్ వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ సీట్ వస్తే ఎక్కడ వచ్చింది, రాకపోతే సీట్ రాలేదన్నా అని కామెంట్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం వ్యూ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.